కాల్డ్ గన్ రాక్. ఎందుకు గన్ రాక్ అంటే గన్ రాక్ ఇది వాటర్ ట్యాంక్, ఆర్మీ వాటర్ ట్యాంక్, ఇప్పుడుది కాదు, బ్రిటిష్. సో దాని లోపల వాటర్ ట్యాంక్ వచ్చి మీద ఉండదు, కింద ఉంటుంది. రాక్ మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో కట్టిరు అది మీదికి రాక్ మీద. సో అది వాటర్ సప్లై ఏరియా మొత్తం కూడా దాని పైప్ లైన్ ఉంది ఇక్కడ. సో గన్ రాక్ డేట్స్ బ్యాక్ ఇన్ 89. నేను వచ్చి వార్మప్ చేసుకొని వెళ్ళిపోయి అప్పుడు అనిపించేది ఇక్కడ క్లైంబింగ్ చేస్తే ఉంటుంది. అప్పటివరకు ఏం ఆలోచన లేదు అది మనకి. దెన్ 89 తర్వాత నేను సైకిల్ ఎక్స్పోర్టేషన్ పోయినాక 91లో స్టార్ట్ అయింది. ఏమని మన దగ్గర అడ్వెంచర్ క్లబ్ ఎందుకు లేవు. అప్పుడు స్టార్ట్ చేసినాక అందరు లైక్ తీసుకున్నారు, ఎవరు రాలే ముందుకి. దెన్ నేను బాంబే నుంచి వచ్చిన తర్వాత అనిపించింది ఇట్లయితే కాదు, సంథింగ్ మనం చేస్తే తప్ప మనం అడ్వెంచర్లో చెప్పలేము. సో 92 మనం అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ ఏపీ స్టార్ట్ చేసినాక యాక్టివిటీ చేయాలంటే ఎందుకంటే నాకు ఇక్కడ గన్ రాక్కి నాకు సంబంధం ఏమంటే మా గ్రాండ్ మదర్ వాళ్ళు ఇక్కడే ఉండదు, మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ ఉంది, నా బచ్పన్ అంతా ఇక్కడ ఈ ఏరియాలో దిగాను. సో అందరు నవ్వేటం గన్ రాక్లో పోయి రాక్ క్లైంబింగ్ చేస్తాను పిచ్చోడానికి. దెన్ ఐ డిసైడెడ్ ఎక్విప్మెంట్ లేదు. సో ఒక బ్రిటిషర్ ఒక రోప్ ఇచ్చింది నాకు, 30 feet రోప్ ఇచ్చింది. ఆ రోప్ తీసుకొని వచ్చి డైరెక్ట్ మేము క్లైంబ్ చేస్తాం. నేను ఓంప్రకాష్, సురేష్ మన ఫౌండర్స్ స్టార్ట్ చేసి దాంట్లో ఇట్లా కాదని చెప్పి ఏం చేస్తాం అంటే సమ్మర్ క్యాంప్ పెట్టాలని ప్లాన్ చేస్తాం. రాక్ క్లైంబింగ్లో 10 days క్యాంప్ పెట్టాలని డిసైడ్ చేసి పేపర్ యాడ్ ఇచ్చిన, ఫ్రీ క్యాంప్, నో పైసలు ఛార్జింగ్ ఏం లేదు. దెన్ అప్పుడు ఫస్ట్ బ్యాచ్లో ఒక 10, ఫస్ట్ రోజు ఎవరు రాలేదు, సెకండ్ డే ఇద్దరు వచ్చింది, థర్డ్ డే ముగ్గురు వచ్చింది. అట్లా ఇంప్రూవ్ అయింది. నేషనల్ లెవెల్లో మెడల్ కొట్టే అంత ట్రైబల్ అమ్మాయి శ్రీదేవి అని ఉంటే మెడల్ కొట్టించింది. ఫస్ట్ మెడల్ వచ్చింది సౌత్ ఇండియా స్పోర్ట్ క్లైంబింగ్. ఆ మెడల్ చేసిన పిల్ల కూడా వచ్చేది. ఎక్కడైతే పట్టుకోమంటే అక్కడ పట్టుకొని ఉంటే చేయి కట్ అయినా అట్లే ఉండదు అర్ధగంట సేపు. సో అట్లా క్లైంబింగ్ చేస్తాం, బాడీ బ్యాలెన్స్ స్టార్ట్ చేసి అట్లా స్లోగా చేసినప్పుడు 95 తర్వాత వీళ్ళు కిరణ్ ఈ లోకల్ పిల్లలు ఉంటారు కదా, చాక్లెట్స్ పంచేటోళ్ళం మనం పిల్లలందరూ. ఆ చాక్లెట్స్ కోసం వచ్చినాక మా ఊరు సురేష్ ఏంటంటే తమిళ అడిగి వస్తారా అంటే వస్తాం మనం. అట్లా స్టార్ట్ అయ్యి ఇది గన్ రాక్ అంటే మనకు ఒక ఇట్స్ అ మక్క ఆర్ రాక్ క్లైంబర్స్కి ప్యాడేజ్. మనం ఒక టెంపుల్ పోతే ఎట్లా ఉంటే అంత రెస్పెక్ట్ ఇస్తాం ఏరియా. సో ఎట్లా వస్తాం అట్లా చేసుకోవాలి. దిస్ ఈజ్ అండర్ కంప్లీట్లీ ఇన్ ఆర్మీ అండర్లోని మనం ఫుల్ ఫ్లెజ్ క్యాంప్ చేయాలంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఒక అథెంటికేషన్ అడుగుతారు వాళ్ళు, ఏం డిస్ట్రాయ్ చేయము ఏం చేయము, ఎవ్రీథింగ్ దట్ ఆఫ్ ప్రొసీజర్. సో అవన్నీ చేసుకుంటే మనం ఫస్ట్ క్యాంప్ 98లో పోలీస్ టీమ్, ఏపీఎస్పీ కమాండోస్ మనం కలిసి ప్రోగ్రామ్ చేస్తుంది ఇక్కడ ఫుల్ ఫ్లెజ్ 7 days క్యాంప్, టెంట్స్ వేసి సివిలియన్స్ ఉండే, పోలీసు ఉండే, వీళ్ళు ఉండే, అందరం కలిపి ప్రోగ్రామ్ చేస్తాం. అప్పుడే ఫస్ట్ టైం రాక్ క్లైంబింగ్ కాంపిటీషన్ కూడా పెట్టాం, మన దగ్గర వాల్ లేదు కాబట్టి సెలక్షన్కి ఇక్కడ. సో అట్లా ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. నేను ఎప్పుడైతే 98లో ఫస్ట్ క్యాంప్ కండక్ట్ చేశాను ఫుల్ టైం, అదే ఫస్ట్ అదే లాస్ట్ క్యాంప్ వైజ్గా. తర్వాత చాలా క్యాంప్స్ మనం రాక్ క్లైంబింగ్ వచ్చినాము, మార్నింగ్ వచ్చి ఈవినింగ్ చేసుకొని పోయినాము. సమ్మర్ క్యాంప్స్ రన్ చేస్తాం 2-3 years. లాటర్ ఆన్ ఫోకస్ చేంజ్, ఎందుకంటే ఇదే ఏరియా గన్ రాక్ అంటే పబ్లిక్లో కొత్త ట్రెండ్ కావాలా, కొత్తదనం కావాలా. సో దాంట్లో ఏమైందంటే మనము రాక్ క్లైంబింగ్ డే బై డే ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఎవరు డైలీ వచ్చి మార్నింగ్ ప్రాక్టీస్ చేయరా అంటే లేదు, ఇవాళ అన్నీ లేటెస్ట్ ఉన్నాయి కదా అది కావాలి. సో దాంట్లో ఎవ్రీ ఇయర్ నడిపించినాం. ఈ 4-5 yearsగా ఏమైందంటే నేను వస్తలేను, నేను రాకపోతే ఏది కూడా జరగదు, అక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. సో ఈ గన్ రాక్ అనేది మన దగ్గర క్లైంబర్స్ని ప్రొడ్యూస్ చేసే సెంటర్. సో దిస్ ఈజ్ వాట్, అందుకే గన్ రాక్ అనేది వచ్చి ఎప్పుడైనా మనం క్లైంబ్ చేసుకోవాలా పోవాలా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటాయి రూట్స్, ఉన్నాయి చాలా ఉన్నాయి కింద నుంచి, అది తెలియదు ఎవరు. కింద సైడ్ అంతా రెడ్ లైట్ ఏరియా ఉంటుంది కింద, అంటే పోతాం అక్కడ క్లైంబ్ చేస్తే బాడీ ఎల్బోస్ హాఫ్ జామ్ చేసి క్లైంబ్ చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏమంటే క్లైంబ్ చేయాలంటే మీకు క్లైంబింగ్ బేసిక్ టెక్నిక్ వచ్చి హౌ టు క్లైంబ్ సేఫ్టీ అని తెలిసిన ఉంటే క్లైంబర్స్ వస్తాం, మార్నింగ్ వస్తాం, ఓకే బిలియర్ వస్తే పైన ఉంటాడు, కింద క్లైంబర్ స్టార్ట్ చేస్తారు, క్లైంబింగ్ అన్న నెక్స్ట్ రోడ్ క్లైంబ్ చేస్తారు. దట్ ఈస్ ద సిస్టమ్ వీ నీడ్ టు లెర్న్. వితౌట్ లెర్నింగ్ ఎనీథింగ్ యూ కెన్ నాట్ గో అండ్ క్లైంబ్. ఐ కెన్ క్లైంబ్ దిస్, నేను అది చేస్తాను కదా. దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. స్లాక్ ఇన్ స్లాక్ అవుట్ అనే పదాన్ని ఈ రోజు వరకు ఈ క్లైంబర్ కానీ ఎవరికి ఇవన్నీ సీనియర్ 30 ఏళ్ళ నుంచి ఉన్న కూడా ఇది కూడా ఐడియా లేదు. బట్ అది బేసిక్ థింగ్. స్లాక్ ఇన్ అంటే మీరు ఏం చేస్తాడు, గుంజుకుంటాడు, ఇన్ అంటే గుంజేస్తాడు, స్లాక్ అవుట్ అంటే లూజ్ చేస్తాడు, అర్థమైనా. సో ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్, ఇవన్నీ కూడా బేసిక్గా మనం పిన్స్ హోల్స్ అయింది, అండర్ కట్ అయింది, వాళ్ళు చేసే పనే అది మనం. అందుకే ఎక్కువ మంది ఉన్నా లేకపోయినా మనకు అవసరం లేదు. పెద్ద రాక్ గారు పోతే యాంకరింగ్ చేసాక ఆ తిల్లు అయిపోయింది అంటారు. ఇక్కడ మొత్తం మీ బేసిక్ వాళ్ళు ఇదే బేసిక్ ఉన్నా 100 feet ఉన్నా 150 ఉన్నా 1000 feet ఉన్నా ప్రొసీజర్ ఇస్ సేమ్, యాంకరింగ్ సేమ్, విలేజ్ టెక్నిక్ ఇస్ సేమ్. సో అందుకని ఈ రాక్ని నేనే సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ కూడా వచ్చి నేను మా సురేష్ అప్పుడు ఉండేటోడు నమ్మిన బంటాడు, వాడు వచ్చి ఇక్కడ అన్ని ఆ రింగులు పెట్టి కొట్టేటోళ్ళం, నెంబర్ వేస్తున్నాం 1
2, 3 చాలా ఏరియాలో చేసిన. ఇప్పుడు 95 చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు ఇక్కడ ఏమి డెవలప్మెంట్ కానీ యాక్టివిటీ కానీ ఏం లేదు. అదేమన్నా చేస్తే మనం తప్ప ఇంకెవరు చేయలేదు. ఎందుకంటే అందరికీ కాసులు కావాలి కానీ ప్రాంతాలు కావాలి కానీ యాక్టివిటీ అవుతుంది. సో దట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ ద గన్రాక్ అంటే దాని గురించి ఇది అక్కడ మెయిన్ పిచ్ ఉంది, దాని మీద చేస్తాం. డిఫరెంట్ ఉన్నాయి, ఇక్కడ బోల్డరింగ్ ఉంది, డిఫరెంట్ బోల్డరింగ్. న్యాచురల్ బోల్డరింగ్ ట్రై చేయాలంటే బొచ్చర్ బోల్డర్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్ ఈజ్ ఓన్లీ విత్ దిస్ తాల్బోట్ ఫెలోస్. గ్లాసులు పగలు కొట్టి ఉంటాయి, ఏరియా క్లీన్ చేసి పెట్టలేము. క్లీన్ చేసి పెట్టగానే రేపు పొద్దున వచ్చి మళ్ళీ తాగుతారు, మళ్ళీ పగలు కొడతారు. సో అది మన సామాజిక బాధ్యత కూడా కాదు. దట్ ఈస్ ద వన్ థింగ్. రెండోది ఏమంటే మన పని ఏముందో పని చేసుకోవాలి. నో అదర్ రిలేషన్స్, నో బాయ్ బంది మీటింగ్స్ ముచ్చట్లు, నథింగ్ లేదు. ఓకే, రైట్ నౌ ఫస్ట్ రాక్ క్లైంబింగ్కి బేసిక్ ఏం చెప్తున్నాం అదే టెక్నిక్ నడుస్తుంది. ఫస్ట్ రాక్ క్లైంబింగ్ చేయలేని దగ్గర ఎక్కడైతే ఉంటుందో జుమార్ చేస్తాం. జుమార్ ఇన్స్ట్రుమెంట్ సేమ్ జుమార్ మౌంటైన్ మీద అయినా సేమే. ద ప్రొసీజర్ హౌ యూ ఫాలో దట్ ఈస్ ద ఇంపార్టెంట్, రైట్. థర్డ్ థింగ్ ఈజ్ ర్యాపింగ్ డౌన్. ర్యాప్లింగ్ అనేది మీరు చాలామంది చేసింది. ఇప్పుడు ఇక్కడే ఉన్న ద్వారా పొజిషన్ తీసుకొని చిన్న పిచ్ 2 స్టెప్స్ వచ్చేస్తారు. ఇమీడియట్లీ ఎక్విప్మెంట్ బ్యాకప్, కౌంట్ ద థింగ్స్, చెక్ చేసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్. దెన్ కీప్ ఇట్ ఇన్ మైండ్ హౌ టు సెటప్. సేమ్ యాంకరింగ్ ఎట్లా చేస్తాం ఇది బస్. చలో యాంకరింగ్ రోప్ తీసుకొని ఇక్కడ నుంచి చేయండి. చేస్తే యాంకరింగ్ చేసి కిందికి వేసినట్టు ఒకటి ఇక్కడ మధ్యలో ఇచ్చేస్తే ఏమవుతుందంటే క్లైంబింగ్ చేస్తుంది. ఈ రూట్లో క్లైంబింగ్ చేయాలి. ఈ డిఫికల్ట్ పిచ్ ఉంటుంది, ఇట్లా క్లైంబ్ చేసి 2 క్లైంబ్స్, తర్వాత జుమార్, తర్వాత ర్యాపిడ్. చలో యాంకర్ చేయండి. ఈ రోప్ తీసుకుని యాంకర్ ఇది ఒకటి ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ చేసి ఇక్కడ ఇచ్చి ఇక్కడ సెల్ఫ్ క్లియర్ ఉంటాడు. ఇది క్లైంబింగ్ ఇస్తాడు ఇచ్చాడు. చలో కింద 4 దుకారం అక్కడ పోయి ట్రావెల్స్ చేయండి. అక్కడ ఒక చేయి పట్టుకొని ఒక ట్రావెల్స్ చేయండి. అట్లా చలో 4 వెళ్ళిపోండి. ఇక్కడ 3 ఉండండి. తీసుకో అదే క్లైంబింగ్ క్లైంబింగ్ ఇదో ఇలా ఇక్కడ రా, పైకి రా చెప్తా. ఎప్పుడైనా బాడీ బ్యాలెన్స్ చేసేటప్పుడు కిందికి పోయేటప్పుడు ఎట్లా పోతే పడిపోతుంది. కంప్లీట్ హరేనా కంప్లీట్ ఇది పెడితే నీకు ఫిక్స్ అయి ఉంటుంది. వీడియో ఆపాలా?